ప్రయత్నం చేయాలని అడుగుతాను. ఎస్ సార్, చర్చిద్దాం అవన్నీ కూడా చర్చిద్దాం. మిగతా వాళ్ళ వర్షం కూడా తీసుకున్న తర్వాత మనం చర్చలోకి పూర్తిగా వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఇక్కడ ఇప్పుడు మనకు మస్తన్రావు గారు మాట్లాడారు. 2023లో మార్చిలో 13,42,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు చేసుకున్నారు. భారీ ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున దీని మీద ప్రచారం చేసిన పరిస్థితి. వాస్తవంగా మనం చూస్తే $2.8 బిలియన్ అంటే 23,000 కోట్లకు సంబంధించి, అంటే వాళ్ళు చెప్పిన దాంతో పోలిస్తే కేవలం 2% కూడా లేనటువంటి పరిస్థితి. మరి మాకేమో కంపెనీలు తీసుకొచ్చేసాం, భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాం, క్రెడిట్ చోరీ జరిగిపోతుంది, మేము తీసుకొచ్చిన వాళ్ళకి వీళ్ళు ఇవి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. సో కంపెనీల వారీగా కూడా మనం ఈరోజు చర్చిద్దాం, మొత్తం డేటా సేకరించామనుకోండి. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక వాదన కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఏంటంటే ఈ కంపెనీలు ఎంఓఏ అయిపోయినాక అవి పూర్తి చేయాలంటే 18 నుంచి 36 నెలలు పడుతుంది మాకు, కానీ మేము 2023, 2024 దిగిపోయాము, మాకు అవకాశం లేదు కదా, మళ్ళీ ప్రభుత్వం మాది రాలేదు కదా, ప్రజలు కానీ ఇచ్చి ఉంటే 13 లక్షల కోట్లు 5 నిమిషాలు తెచ్చుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు? ముందుగా ప్యానల్లో సభ్యులకిను ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. సార్, ప్రతిసారి ఆది నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతూ ఉందంటే, గత ప్రభుత్వంలో ఈ వైసీపీ మేము అది చేసాం ఇది చేసామని చెప్పేసి జబ్బలు దోచుకుంటూ ఇవాళ రోజున ఇట్లా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీకి రాకుండా మాట్లాడుతూ కేవలం కూటమి మీద విషం చిమ్మే ప్రయత్నమే చేస్తూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసినప్పుడు ఇదే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరిగినప్పుడు వాళ్ళ టైంలో ఇందాక ఆయన చెప్పిన దాని ప్రకారంగా అయితే వాస్తవంగానే వాళ్ళు ఫస్ట్ 11.41 కోట్లు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు వచ్చేసి 2 లక్షల కోట్లు అట్లాగా చేశారనే దానికి మేము ఒప్పుకుంటాం. బట్ వాళ్ళ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే, ఆ రోజు పెట్టుబడులు తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పేసి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళని, లేదంటే కూకట్పల్లి నుంచి కొంతమంది ఐపాక్ టీము కర్రీ పాయింట్ వాళ్ళని, లేదంటే నూడిల్స్ బండి మీద ఉన్న అతన్ని సగం సూట్ వేసిన వాళ్ళని, ఇట్లా కొంతమంది ఐపాక్ టీముని తీసుకొచ్చి వీళ్ళే పెట్టుబడిదారులు, వీళ్ళే ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీలు ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత బుద్ధి తక్కువగా అయితే బతకట్లేదండి. అదంతా పూర్తిగా గ్రహించి అప్పుడు ఆ రోజుల్లో కూడా సోషల్ మీడియా వేదిక కానీ పత్రికలు కానీ ఏ విధంగా ఏకపారేసినాయి అనే విషయం కూడా అందరికీ తెలిసింది. కానీ వాళ్ళ రోజున మేము ఈ కంపెనీలు తీసుకొచ్చామన్నారు. నేను సపోజ్ ఒక మాట అడుగుతున్నానండి, చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో కియా మోటార్స్ అనేది తీసుకొచ్చారు. మరి గోరంట్ల గారి దెబ్బకే కియా మోటార్ పారిపోలేదండి. జాకీ లాంటి కంపెనీ అనంతపురంలో ఉండేది, అట్లాంటి కంపెనీ పారిపోలేదండి. ఇవాళ రోజున గూగుల్ లాంటి కంపెనీని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సమక్షంలో మనం ఇక్కడికి తీసుకొచ్చి విశాఖని ఒక ఆర్థిక నగరంగా మనం తీర్చిదిద్దుతూ ఉంటే ప్రపంచ స్థాయిలో, ఇది కూడా మేమే తీసుకొచ్చామని చెప్పేసి జబ్బలు జరుస్తున్నారు. ఇది ఎంతవరకు సాబు? నేను ఒక రాష్ట్రం, ఇప్పుడు లోకేష్ గారు కూడా పలు సమావేశాల్లో కానీ ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ ఒకటే మాట అన్నారు, మనం ఒక తాటి మీద మనం నడుద్దాము, ప్రతిపక్షం లేదు అధికార పక్షం లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం చెయ్యి కలుపుకుంటూ ముందుకెళ్దామని చెప్పేసి పలుసార్లు కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కూడా మీ ప్రభుత్వాలు ఏమి ఇవ్వట్లేదంటారు, ఇట్లాంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా మీ ప్రభుత్వాలు ఏం చేయలేదంటారు, అంతా మేమే చేసామంటారు అని చెప్పేసి. అంటే మీరు రాష్ట్రంలో ఉన్న యువతకి ఎంతమందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు? మీరు ఇచ్చిన వాలంటరీ ఉద్యోగాల విషయంలో వాళ్ళ రోజున 2.5 లక్షలు 3 లక్షల గురించి మేము అడగట్లేదు. లూలు మాల్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయిస్తే, మరి ఇవాళ రోజున ఈ విశాఖలో ఇప్పుడు ఈ బిజినెస్ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు గూగుల్కి కానీ లూలు మాల్కి కానీ రైజాక్ కానీ శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఇవాళ రోజున. మరి ఆ రోజు మీ హయాంలో మీ అధికారంలో ఉన్నప్పుడు ఆ లూలు మాల్ వాళ్ళు పారిపోయి ఇదే తెలంగాణలో కూకట్పల్లిలో ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఎందుకు స్థలం వెనక్కి లాక్కున్నారు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని? అంటే ఇట్లాంటివన్నీ పలు చర్చించుకుంటా ఉండంటే చాలా అసహ్యంగా ఉంటుంది. మీ అధికారంలో మీరు చేసిన పనులు చాలా అసహ్యంగా ఉంటుందన్నమాట. అట్లాంటిది వాళ్ళ రోజున మేము అభివృద్ధి చేసామనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నించుకోమని చెప్పండి, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళకి సమాధానం చెప్పుకోమని చెప్పండి. అంతేగాని వాళ్ళ రోజున కూటమిలో ఇట్లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు.
ఇవాళ రోజున 61 దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. మీరు ఆ రోజులు మీరు చేసింది ఏంటి? మీ గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నారు? మాకు దావోస్ వెళ్ళాలన్నా కానీ 0.5 degrees ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళలేము అని చెప్పేసి చేతగాని మాటలు మాట్లాడలేదా? కోడిగుడ్డు పొదగలేదు, మేము పెట్టుబడులు తేలేదు అని చెప్పేసి మాట్లాడలేదా? మరి ఆ రోజు అదే గుడివాడ అమర్నాథ్ పిండి మరలకు అట్లీట్లకి నువ్వు పంపు సెట్లకి ఓపెనింగ్లు చేయలేదా? ఇయే కంపెనీలు అని చెప్పేసి అని అనలేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు యువత కోసం చేపలు రొయ్యలు పీతలు అని చెప్పేసి అని అన్నారు. కానీ ఒక అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చిన పలు దాఖలాలు ఎక్కడన్నా కనిపించినాయా మీ హయాంలో? మరి ఇవాళ రోజున ఇట్లాంటి 410 ఒప్పందాలతో చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల సదస్సు జరుగుతూ ఉందంటే నిన్న రాత్రి వెళ్ళి అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి ప్రతినిధులతో కానీ అక్కడ కొంతమంది పలు దేశాలు 30 దేశాలకు సంబంధించిన కేంద్ర మంత్రులు వస్తున్నారని తెలుసు. కానీ ఒక 1000 వాహనాలు పెట్టి అటువంటి పలు జాగ్రత్తలు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండి అవన్నీ చూసుకుంటా ఉండంటే మీరు ఇంకా హర్షించాల్సింది పోయి మీరు ఇంకా విషం చేయ ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది మీకు ఎంతవరకు తగదు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీరు పెట్టిన పెట్టుబడులు కూడా ఎక్కడా కూడా గాల్లో మేళ్ళ కట్టినట్టుగా మీరు చూపించారే కానీ ఒక కంపెనీ వచ్చింది మా హయాంలో అని చెప్పేసి మీరు చెప్పడానికి కూడా మీకు అవకాశం లేదు. మీరు మాట్లాడితే మీరు చేసింది ఏంటంటే సమాధులకు రంగులేశారు, గ్రామ సచివాలయం అని చెప్పేసి పంచాయతీ శాఖలకి రంగులేశారు. మీ ఆ రోజు ప్రజాధనం అంతా రంగులకి లేదంటే పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ట్యాబుల రూపంలో ఇచ్చి ప్రజాధనం సర్వనాశనం చేశారు. రాష్ట్రం అధోగతి పాలు చేసి యువతని జీవితాన్ని కూడా గాడిలో పడేసి మీరు చేతులు దులుపుకొని జోబులు నింపుకొని వెళ్ళిపోయారని చెప్పేసి అని అంటున్నాను. కానీ మీరు ఇవాళ రోజున మీ తీరు మార్చుకొని మీరు మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకొని మీరు మాట్లాడుకుంటే కలిసి పనిచేద్దాం అనుకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న యువత కోసం మీరు మాట్లాడదలుచుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అయితే లోకేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారు చేస్తున్న నాయకత్వానికో, ఎందుకంటే ఆయన విజనరీ ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడే ఆయన వెనకాల ఉన్నారంటే ఖచ్చితంగా అయితే మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంత రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ రోజున కూటమి చెయ్యి కలిపి ముందుకెళ్తుంది. ఆ కూటమిలో మీరు ఒక భాగస్వామ్యం అవ్వండి, అంతేగాని ఇట్లాంటి విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. అది ఓకే అండి, చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.